జిఎస్ఎఫ్ ఎల్ఆర్ఎస్ వీటి ద్వారా ఒక 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా మరొకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో 3 కోట్లు, ఇది ముందుగా మనకి శాంక్షన్ అయింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. అయితే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడి చిన్న చిన్న మున్సిపాలిటీస్కి చాలా ఎక్కువ అవుతుంది, మా నిర్మల్ మున్సిపాలిటీకి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి చాలా లాబీ చేసి 1 కోటి రూపాయలు 3 కోట్ల రూపాయలు చేశాను. అది మనకి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఆ 1 కోటి రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ మనం 3 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా వనాతోటి చేసేటువంటి కార్యక్రమాలు కూడా, దాంతోపాటు ప్రధానంగా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కూడా చాలా ప్రగతి సాధించాం. దాంట్లో కూడా మనం 10th స్టేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో రైల్వే వారు 8,81,81,59,39 మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని సాధించామనేటువంటి మాటలు కూడా అందరికీ మనం చేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అంశం మనకి అమృత్ పథకం. గోదావరి జిల్లాలని మన పట్టణానికి అందించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సరిగ్గా జరగలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏషియన్ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే డబ్బిస్తున్నారో దీనికి జలజీవన్ మిషన్ కానీ అమృత్ కానీ వాళ్ళు మనల్ని అడిగారు, మీకు ఇచ్చిన నిధులు గతంలో వేరే దారి వెళ్ళిపోయి అసలు మీకు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా ముందు చెప్పండి, విల్లింగ్నెస్ చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దాని మీద మేము తప్పనిసరిగా మంచినీరు అందించేటువంటి కార్యక్రమాన్ని, పోర్టబుల్ వాటర్ అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం కాబట్టి మాకు మీరు ఎక్స్టెండ్ చేయండి కోఆపరేషన్ ఈసారి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దీంట్లో జలజీవన్ మిషన్ ఏమో ఉప ముఖ్యమంత్రి గారి శాఖకి వస్తుంది, మన అమృత్ ఏమో మున్సిపల్ మినిస్టర్ శాఖకి వస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనం రాసినటువంటి లెటర్ మేరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. చేసి ఇప్పుడు ఆ జలజీవన్ మనకి అమృత్ మన పట్టణానికి కాబట్టి అమృత్ పథకం ప్రకారం గోదావరి వాటర్ ప్రాజెక్ట్ అమృత్, అది ఎలాగంటే ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 87,82,00,000 మొత్తంగా. తర్వాత ఎన్టీఆర్ నగర్కి వాటర్ ప్రాజెక్ట్ అమృత్ వచ్చి 5,96,00,000. అదేవిధంగా మాల్కొండ చెరువుకి 4,53,00,000. అదేవిధంగా ఎస్టీపీ సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతుందో దానికి 11,05,00,000. ఇలా మొత్తంగా చూసుకుంటే 105 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మళ్ళీ మనం అమృత్ పథకాన్ని నిర్మల్ పట్టణానికి అమలు చేయబోతున్నాం.